కూతుర్లున్న పేరెంట్స్ ఈ విషయాల్ని తప్పకుండా డాటర్స్ కి నేర్పించండి. మీ డాటర్ ఏజ్ లో చిన్నగున్నా పెద్దగా ఉన్నా, మీ కూతురు చదువుకుంటున్నా లేదా జాబ్ చేస్తున్నా సరే, మీ డాటర్ సేఫ్టీగా ఉండాలని మీరు అనుకుంటే, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని మీరు అనుకుంటే, నేను చెప్పే ఈ మాటలు మీరు ఎలాంటి హెసిటేషన్ లేకుండా, సిగ్గుపడకుండా మీ డాటర్స్ తో షేర్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ని తెలుసుకునే ముందు, హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. సో నేను మీతో ఈ 6 ఇంపార్టెంట్ టిప్స్ ని షేర్ చేస్తాను. ఇవి మీ డాటర్ లైఫ్ లో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కాలంలో అమ్మాయిలు డెలికేట్ గా సిగ్గుపడుతూ ఉండే టైం ఇది కాదు. మీ డాటర్స్ కి చెప్పండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే బ్రేవ్ గా, స్ట్రాంగ్ గా ఉండాలని. మీ డాటర్స్ కి చెప్తూ ఉండండి, స్ట్రాంగ్ అంటే కేవలం ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు, మెంటలీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు ఇది అమ్మాయిలకి ఫస్ట్ నుంచే నేర్పిస్తే మీ డాటర్స్ ని ఎవరు కూడా మోసం చేయలేరు. సక్సెస్ఫుల్ డాటర్స్ అంటే వాళ్ళ ఫీల్డ్ లో ఎక్సెల్ అయిన ఫీమేల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ని మీ డాటర్ తో షేర్ చేయండి. వీళ్ళు సొసైటీలో డిఫరెంట్ గా ఆలోచించి సక్సెస్ అయ్యారు, నువ్వు కూడా సక్సెస్ఫుల్ అవుతావు అని మీ డాటర్స్ కి ధైర్యం నింపండి. ఇలా మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీ డాటర్స్ కి చెప్పినప్పుడు వాళ్ళలో చేంజ్ వస్తుంది. నౌ యాజ్ ఎ పేరెంట్ మీరేం అర్థం చేసుకోవాలనంటే, ఆడపిల్ల అంటే కుటుంబం పైన బరువు కాదు, టెన్షన్ కాదు. డాటర్ అంటే 10 sons తో సమానం. ఇది మీరు మీ పిల్లలకి చెప్పండి. అమ్మాయి అంటే ఓన్లీ కిచెన్ వరకే కాదు, వాళ్ళకి కరాటే కూడా నేర్పించండి. సెకండ్ థింగ్, మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు అలర్ట్ గా, జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకు చెప్పండి. ప్రతి మినిట్ అవేర్ గా ఉంటూ సరౌండింగ్స్ ని గమనిస్తూ ఉండమని చెప్పండి. ఇటు ఇంట్లో ఉన్నా లేదా బయట ఉన్నా అలర్ట్ గా ఉండాలని మీ డాటర్స్ కి చెప్పండి. చాలా సార్లు ఏమవుతుందంటే, ఇంట్లో అంకుల్ లేదా కజిన్ ఆర్ నేబర్స్ వస్తూ ఉంటారు. అందరూ అని కాదు, బట్ కొందరు. గర్ల్ చైల్డ్ అంటే వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడడం కాకుండా వాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు. ఇలా సర్వెంట్స్ కానివ్వండి, డ్రైవర్స్ అవ్వచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందరూ ఇలానే ఉంటారని కాదు, బట్ ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. ఇలా మీకు కంఫర్టబుల్ గా లేదు అనుకునే సిచ్యువేషన్ లో ఎవరైనా బ్యాడ్ టచ్ లాంటివి చేస్తే వెంటనే మమ్మీ ఆర్ డాడీకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పండి, లేదా వాళ్ళనే ఇది కరెక్ట్ కాదు అని చెప్పమని చెప్పండి. ఎప్పుడైతే మీరు సైలెంట్ గా ఉంటారో ఆ పర్సన్ కి ఇంకా ధైర్యం వస్తూ ఉంటుంది. అందుకే అలర్ట్ గా ఉండడం మంచిది. సపోజ్ బయట కూడా మీ అమ్మాయి ఆఫీస్ లో ఉంటే వాళ్ళని వెంటనే కంప్లైంట్ చేయమని చెప్పండి. లైక్ ఎవరైనా కొలీగ్స్ స్టేర్ చేసినా, మీతో ఎవరైనా అన్కంఫర్టబుల్ గా బిహేవ్ చేసినా కూడా వాళ్ళ గురించి మీ బాస్ లేదా HR డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేయండి. ఇలా పేరెంట్స్ మీ డాటర్స్ కి స్టార్టింగ్ లోనే వాళ్ళని షట్ చేయమని చెప్తే చాలా బాగుంటుంది. థర్డ్ పాయింట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. మీ డాటర్ కి మేకప్ కంటే ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పండి. ఎవరిని కూడా అమ్మాయిలతో లూజ్ టాక్ చేసే లిబర్టీ ఇవ్వకూడదని మీ డాటర్స్ కి నేర్పించండి. ఎందుకంటే ఒక అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ది మోస్ట్ వాల్యుయబుల్ కాబట్టి. సపోజ్ మీరు ఒక పెయింటింగ్ వేస్తున్నారు, దానికోసం అంటే ఆ పెయింటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు టైం పడుతుంది కదా. అదే ఆ పెయింటింగ్ ని చెడగొట్టాలంటే, దానిపైన మచ్చ పడేయాలంటే 1 సెకండ్ చాలు కదా. ఇలా మచ్చ పడొద్దు అంటే అమ్మాయిలకి పేరెంట్స్ ఏం నేర్పించాలంటే, ఎవరితో కూడా ఒక ఓపెన్ బుక్ లాగా సీక్రెట్స్ షేర్ చేయొద్దని చెప్పాలి. అంటే తమ ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే వారికి మాత్రమే ఫీలింగ్స్ ని షేర్ చేయాలని చెప్పండి. లేదంటే తెలుసు కదా, జనాలకి కన్నీళ్లు కూడా బిస్లరీ వాటర్ లాగానే కనిపిస్తాయి. బాధలో ఏడిస్తే కూడా వాళ్ళని చూసి నవ్వుకుంటారు కొందరు. అర్థమైంది కదా. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, అమ్మాయిలు మీ లక్షణ రేఖని మీరే తయారు చేసుకోండి. అంటే మీ లిమిట్స్ ని సెట్ చేసుకుని దాన్ని క్రాస్ చేయకండి. మీ డాటర్స్ ని బటర్ఫ్లైస్ లా కాకుండా ఒక హనీబీ లాగా ఉండాలని నేర్పించండి. అంటే తేనెటీగని అబ్జర్వ్ చేశారా, వాటికి ఎగరడానికి వింగ్స్ ఉంటాయి. ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే మాత్రం కుట్టడానికి స్టింగ్స్ కూడా ఉంటాయి. అలాగే నో మీన్స్ నో అంటే అమ్మాయిలకి పేరెంట్స్ నో చెప్పడం కూడా నేర్పించండి. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా మెంటలీ స్ట్రాంగ్ గా ఉండడం తెలిసి ఉండాలి. వై? బికాస్ అమ్మాయిలు ఈజీగా ఎమోషనల్ అయిపోతారు. ఇలా ఉండకూడదని నేర్పించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కుంఫు కరాటే నేర్చుకొని ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, బట్ మెంటలీ వీక్ గా ఉంటే ఎలా చెప్పండి? ఏం లాభం? మెంటలీ స్ట్రాంగ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అనుకుందాం, ఒక అమ్మాయి ఆటోలో వెళ్తుంది. ఆమె నర్వస్ గా ఉంది, గోర్లు కొరుక్కుంటూ ఉంటే ఈమె నర్వస్ గా ఉంది, భయపడుతుంది అని ఆ ఆటో డ్రైవర్ కి తెలిసిపోతుంది. అండ్ ఆ ఆటో డ్రైవర్ ఏమైనా అడిగితే
వణుక్కుంటూ తడబడుతూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి కూడా మీ డాటర్ కి చెప్పండి. ఎప్పుడు కూడా అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ అనేది చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. నేను ఎవరికి భయపడా అనేట్లుగా ఉండాలి. మీ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనాలిటీ చూసి అందరూ మీతో లిమిట్ గా బిహేవ్ చేయాలి. అలా ఉండండి అని మీ బుజ్జితల్లికి నేర్పించండి. మన 5th పాయింట్ వచ్చేసి టెక్నాలజీని మంచి వేలో ఉపయోగించమని చెప్పండి. లైక్ అమ్మాయిలు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ ని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవాలని రిమైండ్ చేస్తూ ఉండండి. నార్మల్ గా అమ్మాయిలు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చిన తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాట వినడం, లౌడ్ గా మ్యూజిక్ వినడం చేస్తూ ఉంటారు. కొందరైతే చాటింగ్ చేస్తారు. సరౌండింగ్స్ లో ఏం జరుగుతుందో కూడా అసలు పట్టించుకోరు. రోడ్ పైన ఎవరైనా ఫాలో చేస్తున్నారనే విషయం కూడా తెలియకుండా ఆ ఫోన్ లోనే మునిగిపోతారు. ఎవరైనా పర్సో, మొబైలో లేదా చైనో లాగడానికి వస్తున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయరు. ఆ దొంగ వచ్చేసి ఆ పర్సు గుంజుకొని పారిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇంకా ఘోరం ఏంటంటే చాటింగ్ చేస్తూ ముందు గుంతలున్నాయా లేదా బురద ఉందా కూడా చూసుకోకుండా పడిపోతారు. గర్ల్స్, ఇలా ఉండకండి. మీరు రోడ్ పైన ఉన్నప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అవేర్గా ఉండండి. మీ ఐస్ ని ఎప్పుడూ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇంకా స్పీడ్ డైల్లో మీ ఎమర్జెన్సీ నంబర్ సేవ్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మీ డాటర్స్ బయట ఉన్నప్పుడు లైవ్ లొకేషన్ ని పేరెంట్స్ తో గానీ సిబ్లింగ్స్ తో గానీ కంపల్సరీ షేర్ చేసుకోవాలని చెప్పండి. పాత కాలంలో అయితే ఈ టెక్నాలజీ లేక ఇబ్బంది పడేవారు. కానీ పేరెంట్స్ ఈ రోజుల్లో ఈ ఆప్షన్ ఉందంటే దీన్ని గుడ్ వేలో యూజ్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పండి. ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ బులింగ్ లాంటివి ఫేస్ చేస్తే వెంటనే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. టెక్నాలజీ వైజ్ అప్డేటెడ్ గా ఉండాలి. ఇవి ఇంపార్టెంట్ అని మీ డాటర్స్ కి అర్థమయ్యేలా చెప్పండి, అర్చుకుంటూ కాదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th పాయింట్ వచ్చేసి మీ కంపెనీ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ మంచిగా పెట్టుకోవాలని చెప్పండి. ఒక మంచి పుస్తకం 100 ఫ్రెండ్స్ తో సమానం అంట. కానీ ఒక మంచి ఫ్రెండ్, మోటివేట్ చేసే ఫ్రెండ్ మొత్తం లైబ్రరీతో సమానం అంట. సో మంచి ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని మీ డాటర్స్ కి నేర్పించండి. సపోజ్ మీరు కోల్ మైన్ లోకి వెళ్ళారు, బొగ్గు గనుల్లో వెళ్ళారనుకుందాం. అక్కడ మీరు దేన్ని కూడా టచ్ కూడా చేయలేదు. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చాక మీ కాళ్ళకో లేదా మీ చేతులకో ఈ బ్లాక్ అంటుకొని ఉంటుంది కదా. కానీ అదే మీరు ఒక పర్ఫ్యూమ్ షాప్ కి వెళ్ళారు. అక్కడ కూడా మీరు ఏం చేయకుండానే బయటకు వచ్చినప్పుడు మీ నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది కదా. అంటే దానికి అర్థం ఏంటి అంటే మీరు ఎలాంటి పర్సన్స్ యొక్క కంపెనీలో ఉంటారో వాళ్ళ ఎఫెక్ట్ మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. మంచి ఫ్రెండ్స్ తో ఉంటే మంచి మాటలు నేర్చుకుంటారు. చెడు పర్సన్స్ తో ఉంటే మిమ్మల్ని కూడా చెడ్డవారని అంటారు. ఇలా మీ పిల్లల ఇమేజ్ అండ్ రెప్యుటేషన్ పాడైపోతుంది. అండ్ ఆల్సో పేరెంట్స్ కి కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఫలానా వాళ్ళ అమ్మాయి కాదు, వీళ్ళతో తిరుగుతుంది ఏంటి అని మాట్లాడే అవకాశం జనాలకి దొరుకుతుంది. అందుకే వేరే వాళ్ళతో మాటలు పడే ఛాన్సే ఎందుకు ఇవ్వాలి? మనం మంచి ఫ్రెండ్స్ తో ఉండాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని మీ డాటర్స్ కి నేర్పించండి. చూసారు కదా, ఈ 6 థింగ్స్ ని మీ డాటర్ కి టీచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఫ్యూచర్ లో ఏదైనా టఫ్ సిచ్యువేషన్ ఎదురైతే దాన్ని స్ట్రాంగ్ గా మీ అమ్మ ఎదుర్కొంటుంది కాబట్టి. అండ్ పేరెంట్స్ కి కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు కూడా మీ థాట్స్ ని చేంజ్ చేయండి. అమ్మాయిని మంచిగా చదువుకునేలాగా ఎంకరేజ్ చేయండి, అవేర్ గా ఉండండి. అప్పుడు చూడండి మీ డాటర్స్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలపండి. నేను మీ కామెంట్స్ చదువుతాను. ఒకవేళ నేను ఏదైనా పాయింట్ కవర్ చేయనిది ఉంటే అది కూడా ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. నేను దానిపైన వర్క్ చేస్తాను. జస్ట్ మీరు చూసి ఫాలో అవ్వడమే కాదు, మన చుట్టుపక్కల ఎంతో మంది డాటర్స్ ఉన్నారు. ఆ డాటర్స్ కి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి దయచేసి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకో మంచి వీడియో ద్వారా కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.